సో హౌ హీ లవ్డ్ హిస్ బ్రదర్స్. సావిత్రి గారి అమ్మాయి విజయ్ చాముండేశ్వరి ఒక ఇంటర్వ్యూలో నాతో అంది ఏంటంటే, నెవర్ టీచ్ యువర్ చిల్డ్రన్, బీ ఎన్ ఎగ్జాంపుల్ అని. అవును అవును దే విల్ లెర్న్ ఫ్రమ్ ఇట్. అవును అబ్సల్యూట్లీ. ఇప్పుడు మనం ప్రీచ్ చేయడం మొదలెడితే ఇట్ బికమ్స్ బోరింగ్. అవును అవును. సో దే నెవర్ డిడ్ దాట్ టు అస్ అండి. అసలు అంటే మా ఫాదర్ చాలా ఎర్లీ ఏజ్లోనే చనిపోయారు. అవునా? ఐ వాజ్ 18 వెన్ హీ పాస్డ్ అవే. అంటే సడన్ హార్ట్ అటాక్ వచ్చి అక్కడ నుంచి ద వే మై మదర్ టుక్ ఓవర్ అస్, అంటే బోల్డ్గా షీ స్టుడ్ బై. ఏదైతే ఇద్దరు ఆడపిల్లలు చదువు కూడా కంప్లీట్ కాలేదు. సో షీ వాజ్ లైక్ నో, ఐ విల్ టేక్ కేర్, ఐ విల్ రన్ అండ్ ఐ విల్ టేక్ కేర్. అండ్ షీ వాజ్, ఐ మీన్ షీ ఈజ్ ద పిల్లర్ మాకు. ఇంకా నాకు ఏది ఇది ఫాదర్ అయినా మదర్ అయినా ఇంకా ఆవిడే కదా. సో అంటే తన్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను లైఫ్లో. అంటే ఇలా ఉండాలి, ఇంత ధైర్యంగా ఉండాలి అన్నది మా మదర్. సో షీ ఈజ్ స్టిల్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ. అండ్ దెన్ ఏదన్నా నాకు ఏదైనా భయం వేసి మమ్మీ సంథింగ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దిస్ అంటే నథింగ్, ఏముంది దీనిలో, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, ఇలా చెయ్యి అంతే అయిపోతుంది, నువ్వు కరెక్ట్గా చెయ్యి, నీకెందుకు భయం అంటుంది. సో సో షీ ఈజ్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ దేర్ అంటే. సో దట్ అదే అగైన్ షీ బికమ్ ఎన్ ఎగ్జాంపుల్ టు యూ. ఆవిడేం చెప్పకపోయినా బట్ మీ ఫాదర్ పోయిన తర్వాత ఆవిడ హ్యాండిల్ చేసిన విధానం, ధైర్యంగా హ్యాండిల్ చేసిన అది మీకు ఏ మదర్ అన్నా కానీ ఆ ఏజ్ లో షీ వాజ్ 43 వెన్ మై ఫాదర్ పాస్డ్ అవే. సో ఐ రియలైజ్ దాట్ నౌ 43కి హౌ డి షీ ఈవెన్ డూ దాట్ అని. అసలు ఏం పర్వాలేదు, ఐ విల్ టేక్ కేర్ అని. అండ్ అప్పటికప్పుడు చనిపోతే డబ్బులు ఎక్కడ ఉంటాయి ఎవరి దగ్గర అన్నా కానీ. సో షీ హ్యాండిల్డ్ ఆల్ దాట్ విదౌట్ ఆస్ ఫీలింగ్ స్ట్రెస్డ్. అండ్ ఎప్పుడన్నా కానీ మా మమ్మీ ఏమంటుంది, ముందుకే చూడాలంటది, వెనక్కి చూస్తే కూర్చుంటాం, నెవర్ లుక్ బ్యాక్. సో యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. షీ ఈస్ వెరీ ప్రాక్టికల్. షీ టాట్ అస్ బీయింగ్ వెరీ ప్రాక్టికల్ ఇన్ లైఫ్. సో మేము కూడా తనలాగా చాలా ప్రాక్టికల్గా ఫైనాన్షియల్ వచ్చిందండి. ఎందుకంటే సడన్ గా పోయినప్పటికీ యూఆర్ లైక్ లాస్ట్ కదా. సో బట్ దెన్ ఇట్ జస్ట్ టుక్ 2 years 3 years ఫర్ అస్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. అప్పటికి ఇంక నేను ఐ స్టార్టెడ్ వర్కింగ్ అండ్ ఇవన్నీ మొదలైంది. కానీ టు సపోర్ట్ ది ఫ్యామిలీ మీరు వర్క్ చేయడానికి వచ్చేసి అంటే షీ నెవర్ ఆస్క్డ్ ఫర్ సపోర్ట్. షీ వర్క్డ్ బై దెన్. సో షీ నెవర్ ఆస్క్డ్ ఫర్ సపోర్ట్. షీ సెడ్ యూ గర్ల్స్ లివ్ యువర్ లైఫ్. సో మీరు ఏం చేయాలనుకుంటే ఎప్పుడు you do whatever you want. She's educated my sister after that. అది ఇప్పుడు అమెరికాలో ఉంటుంది. సో she always dreamt of being in America. So she went to America. సో ఇది ఒక మగవాళ్ళతోటి కూడా పాసిబుల్ కానీ, అంటే అంత ఈజీ కాదు ఒక ఆడపిల్లని ఆ టైంలో అమెరికా పంపించడం అనేది. సో షీ వాజ్ దేర్, నో యూ వర్క్ ఫర్ ఇట్, యూ గో. సో పంపించింది అమెరికాకి. మా చెల్లెలు తన మాస్టర్స్ అవన్నీ అమెరికాలో చేసి ఇప్పుడు అక్కడ సెటిల్ అయిపోయింది యాక్చువల్లీ. సో ఇట్స్ సంథింగ్ రియల్లీ గ్రేట్ అన్నమాట. అంటే ఒక మదర్ సింగిల్ హ్యాండెడ్ గా అది మమ్మల్ని ఎప్పుడు మీరు పెళ్లి చేసుకోండి నాకు భయంగా ఉంది, లేకపోతే ఏ సంబంధం వస్తే ఆ సంబంధం కానివ్వండి, షీ నెవర్ డిడ్ దట్ టు us. సో మీరు ఏం చేయాలనుకుంటే మీ లైఫ్లో మీ గోల్స్ ఏంటి, మీ అంబిషన్స్ ఏంటి, యూ కంటిన్యూ. యూ డోంట్ మీరు ఏమి బాధపడద్దు, అన్నీ అవంతటవే జరిగిపోతాయి. సో మూవ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్ అని నేర్పించింది. అంటే ఇప్పుడు మీ తమిళియన్ సంబంధం అని మీ మదర్ వాళ్ళు ఏమీ అబ్జెక్షన్? మా అమ్మ నెవర్ అబ్జెక్టెడ్ టు ఎనీథింగ్ దట్ ఐ డిడ్ ఇన్ మై లైఫ్. సో షీ సెడ్, సి నీకు కరెక్ట్ అనిపించిందా, ఐఎమ్ దేర్ విత్ యూ. కానీ బట్ ఇట్స్ నాట్ దాట్ నేను ఏదన్నా తప్పు చేస్తున్నాను అంటే సచ్చ ఇది కరెక్ట్ కాదు, నువ్వు నేను నీకు చెప్తున్నాను, ఇట్స్ యువర్ డెసిషన్. అండ్ షీ ఈజ్ ఆల్వేస్ మేడ్ అస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ డెసిషన్స్. సో మా డెసిషన్ అప్పుడు దాని తాలూకు ప్రాజెక్ట్ కాంట్స్ ఏమన్నా కూడా మనమే భరించాలి. బట్ షీ ఆల్వేస్ సపోర్టెడ్ అస్. ఇస్ నాట్ దట్ అవే నా తెలియదు అన్నది కాకుండా షీ వాజ్ విత్ అస్. షీ స్టూడ్ బై అస్ ఆల్ ద టైమ్. వెరీ నైస్. అంటే మీరు ఆ రకంగా చాలా లక్కీ. చాలా లక్కీ. మదర్ ఆ రకమైన స్టర్న్ పర్సన్ అవడం, 100% పట్టుదల గల మనిషి. 100%. ఇప్పుడు మరి ఇప్పుడు ఈ తమిళ్ ఫ్యామిలీ కన్వెన్షనల్ ఫ్యామిలీస్ లో మీరు సినిమాలు చేయడానికి వాళ్ళు ఏమనలేదు. లక్కీగా మా ఇన్లాస్ వర్ దే డెంట్ బాదర్. సరే నువ్వు చేసుకుంటావా, నీ ఇష్టం, నువ్వు చేసుకో, దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు సి దే డోంట్ వాచ్ మూవీస్. కానీ నన్ను ఎప్పుడు నువ్వు ఇది చెయ్యకు, నువ్వు ఈ సినిమాలో ఇదేం చేసావు, ఏ నాడు ఒక్క రోజు కూడా దే డోంట్ బ్రింగ్ ఇట్ అప్. ఎవరికన్నా వస్తే సత్య ఆ సినిమాలో ఉంది, తమిళ సినిమా వస్తే వాళ్ళు ఇంకా హ్యాపీగా అయ్యారు. తమిళ ఏం చేయలేదా మీరు? సంతోష్ సుబ్రహ్మణ్యం అని ఒకటి బొమ్మరిల్లు రీమేక్ చేశాను కదా, సో అది బాగా హిట్ అయింది ఆ సినిమా.
వినాయకుడు కూడా ఆ, వాళ్ళు రీమేక్ చేశారు, బట్ అది ఎంత సక్సెస్ అయిందో నాకు తెలియదు. ఇది హిట్, బొమ్మరిల్లు పెద్ద హిట్, సంతోష్ సుబ్రహ్మణ్యం అనే సినిమా బాగా హిట్. బాగా హిట్ అయింది అక్కడ. మీకు అక్కడ మంచి ఇమేజ్ వచ్చి ఉంటుంది. అవును అవును, ఆ సినిమాకి వచ్చింది. మరి తర్వాత కంటిన్యూ అవ్వలేదా తమిళ్లో? అంటే వాళ్ళు చాలా నేటివిటీ మీద చాలా ఎక్కువ ఫోకస్ పెడతారు కదా. తమిళ్ వచ్చిందా ఇప్పుడు? మరి తమిళ అత్తగారు మామగారు తమిళ్ నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు వాళ్ళు పోయాక అంత ఎక్కువ తమిళ్ మాట్లాడను. సో వాళ్ళు కూడా దేర్ ఆల్సో లాస్ట్ అండి. ఇద్దరు, మా అత్తగారు మామగారు ఇద్దరు చనిపోయారు. ఓకే. సో వాళ్ళు ఉన్నప్పుడు దే యూస్ టు ఇన్సిస్ట్ యూ లెర్న్ ద లాంగ్వేజ్, మాతో తమిళ్లోనే మాట్లాడు అని పట్టుబట్టి నేర్పించారు కూడా వాళ్ళు. వెరీ గుడ్. నేర్చుకోవాలి, నువ్వు తమిళ్ ఇంట్లోకి వచ్చావు, ఇప్పుడు నువ్వు భాష నేర్చుకోవాలి అని. అంటే తమిళ పొన్ను అయిపోయారు మీరు. ఆంధ్ర తెలంగాణ తమిళ్. సో వాళ్ళు ఎప్పుడు నేను తమిళ్ మాట్లాడినా కానీ అర్థం చేసుకొని ఎంకరేజ్ చేసేవాళ్ళు. మా ఆయన నవ్వేవాడు. సో అందుకే ఐ డోంట్ లైక్ స్పీకింగ్ టు హిమ్ ఇన్ తమిళ్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి కన్వర్స్ ఇన్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్. దానికి తెలుగు వచ్చేసిందా? తను తెలుగు, తను పుట్టి పెరిగింది ఇక్కడ హైదరాబాద్. ఓకే. అయితే ఊరికే పేరుకే తమిళియన్స్ అని, అవును అంత ఇక్కడ కల్చర్ లో పెరిగిన వాళ్ళేగా వాళ్ళకి ఇద్దరు ఇక్కడ పెరిగిన వాళ్ళు. కాబట్టి దట్ డస్ నాట్ మేక్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ మీకు. అంటే మీరు ఆ రకంగా ఈ రకంగా అన్ని విధాల లక్కీయే. అవును, ఒక ఫాదర్ ఎర్లీగా పోయారన్న ఒక పాయింట్ తప్పితే God has been very kind. వెరీ కైండ్ అండి. గాడ్స్ గ్రేస్ ఎవ్రీథింగ్, యునో హీస్ బిన్ అట్లీస్ట్ యునో. ఇప్పుడు ఒకటి అండి, లైఫ్లో ఏవి జరగాలో అవి జరుగుతూ ఉంటాయి. సో దానికి మనం ఎందుకు అని బాధపడడం మొదలు పెట్టామంటే మనం ముందుకు వెళ్ళలేము. సో ఎవ్రీ టైమ్ ఫర్ మీ ఇట్ వాజ్ లైక్ ఓకే, ఇది సాడ్ జరిగింది కదా, లెట్ మీ యునో డూ సంథింగ్ విచ్ ఇస్ బెటర్, విచ్ విల్ యునో హెల్ప్ మీ గ్రో ఇన్ లైఫ్. కానీ నేను ఎప్పుడు లేదు ఇది నేను చేయకూడదు, లేకపోతే అంటే ఐ నెవర్ వాజ్ డిసప్పాయింటెడ్ ఆర్ ఐ డోంట్ హ్యావ్ రిగ్రెట్స్ ఆల్సో. ద వెరీ ఫ్యూ ఇన్స్టెన్సెస్ వేర్ ఐ ప్రాబ్లీ వుడ్ హ్యావ్ రిగ్రెటెడ్ ఫర్ సమ్ టైమ్, బట్ లేటర్ ఆన్ యునో ఓకే లెట్ ఇట్ గో అని ముందుకు వెళ్ళిపోవడం. అంటే మరి ఎంతకని మనం ప్రతిదానికి రిపెంట్ అవుతూ ఉండలేం కదా, ఇట్ హ్యాస్ టు గో అంతే. అండ్ దెన్ ఇప్పుడు ఏమవుతుందంటే ఫాదర్ లేరు, మదర్ ఇచ్చేస్తుంది అన్నప్పుడు యూ ఎండ్ అప్ డూయింగ్ లాట్ ఆఫ్ మిస్టేక్స్. ఐ మీన్ యునో దేర్ ఇస్ నోబడీ టు గైడ్ యూ అండ్ దేర్ ఇస్ నోబడీ టు టెల్ యూ దట్ యునో దిస్ ఇస్ యునో ఇలా చెయ్యాలి అన్నది బయటకు వచ్చేటప్పటికి అన్నీ వోంట్ బీ ఏబుల్ టు టెల్ యువర్ మదర్. సో కొన్ని ఉంటాయి అన్నమాట లైఫ్లో అలాంటివి. సో బట్ స్టిల్ ఐ డోంట్. అలాంటివి జరిగాయా మీకు? అంటే కొంచెం అలాంటి అప్స్ అండ్ డౌట్స్? చాలా జరిగినాయండి అలాంటివి. సో యునో ఐ మీన్ ఇఫ్ ఐ హ్యావ్ టు నేమ్ దెమ్, దే లైక్ ప్లెంటీ ఆఫ్ దెమ్ విచ్ యునో మేబీ యునో ఇలా జరిగి ఉండాల్సింది అని అనిపించినవి, బట్ స్టిల్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఓవర్, గాన్ ఇస్ గాన్. అదే మదర్ నేర్పినది మీకు బాగా హెల్ప్ అయింది, లుక్ ఫార్వర్డ్ అన్నది. ముందు ఏముందో చూసుకోండి, నిన్నటి గురించి ఆలోచించద్దు అన్నమాట. అది చాలా గ్రేటెస్ట్ లెసన్ ఇన్ఫాక్ట్. లేకపోతే నిన్న జరిగిన దానికి ఏడుస్తూ కూర్చుంటే డోంట్ స్పాయిల్ యువర్ ఫ్యూచర్ బై వర్రింగ్ అబౌట్ ది పాస్ట్ ఇన్ ది ప్రెజెంట్ అని. ఎక్సెప్ట్ వెన్ మై ఫాదర్ డైడ్ ఐ సా హర్ క్రై. ఆఫ్టర్ దాట్ మా అమ్మని నేను నా జీవితంలో ఏడవడం చూడలేదు నేను. ఓకే. సో షీ డజంట్ బిలీవ్ ఇన్ క్రైయింగ్ అండ్ యునో అసలు తనకి అది నచ్చదు అండ్ ఐ లైక్ దట్. బట్ యూ లుక్ సో బ్యూటిఫుల్. మీ మదర్ పోలిక మీరు? మా మదర్ సైడ్ పోలికలు. ఓకే ఓకే. మదర్ సైడ్ మా అమ్మమ్మ వీళ్ళందరూ కూడా బాగుండే, కలర్ కానీ ఫీచర్స్ కానీ, అందుకే మీరు వెంటనే క్లిక్ అయ్యారు సినిమాలో కూడా. యూ లుక్ డిఫరెంట్, మీ క్యారెక్టర్ కూడా డిఫరెంట్ క్యారెక్టర్లు పడడం, దాని నుంచి ఆ డొమెస్టిక్ అంటే ఫ్యామిలీ క్యారెక్టర్కి సరిపోయే ఆ ఫీచర్స్ అవన్నీ. చిన్నప్పుడు మా మదర్ నాకంటే బాగుండేది. అవునా? అవును, షీ వాజ్ వెరీ ప్రిటీ లేడీ. ఓకే ఓకే.